మళ్ళీ వచ్చేసా, మళ్ళీ ఇంకో రివ్యూతో వచ్చేసా మీ దగ్గరికి. నాకు చాలా షాపింగ్ పిచ్చండి, నాకు చాలా క్రేజీ అనమాట. నాకేంటో ఆ వంటలు అవన్నీ పెడుతుంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, వ్యూస్ రావట్లేదు. చదిగా అట్లాంటి డైలాగ్ లేవు మాకు. ఇప్పుడు పోయింది. నాకెందుకనో ఆ వంటలు అవన్నీ ఆ మెయిన్ కిచెన్ లో ఉంటానండి, ఇట్లా రెడీ అవ్వడం కుదరట్లేదు నాకు. అందుకని ఇట్లా రెడీ అవ్వాలంటే ఇట్లా నేను షాపింగ్ చేసినే చూపించుకోవాలి అని ఆలోచించి డిసైడ్ అయిపోయాను. రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం, కానీ బయటికి వెళ్ళటం అంటే అంతేం ఇష్టం ఉండదు, కానీ రెడీ అవ్వటం మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాను. ఈ కరోనా క్రైసిస్లో ఏంటంటే మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం కదా, ఇంట్లోనేమో పని మనుషుల్లాగా ఉంటున్నాం కదా. అందుకనే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా, ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగా వీడియోస్ చేసేసి పెట్టేసేయండి, నేను కూడా చూస్తా కదా మిమ్మల్ని. సో ఓకేనా ఫ్రెండ్స్, అందరు ఇట్లా మంచిగా వీడియోస్ చేసి చక్కగా పెట్టండి. వీక్లీ వన్స్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కనీసం ఇట్లా మనం ఒకళ్ళకొకళ్ళం ఇంటరాక్ట్ అవుతాం కదా, ఆ హ్యాపీనెస్ డిఫరెంట్ ఉంటుంది, రిఫ్రెష్నెస్ ఉంటుంది కదా. నేను అందుకనే నేనేమి కొనుక్కున్నాను, మనం ఇప్పుడు ఎట్లా బయటికి వెళ్ళలేం, పెట్టుకోలేం కదా, బయటికి వెళ్ళి పెట్టుకోవడానికి కుదరదు. సో ఇంట్లో అయినా పెట్టుకొని మనం ఇట్లా ఒకళ్ళకొకళ్ళం చూపించుకుందాం. అయితే నేను చూపిస్తున్నానంటే ఏదో నేను షాపులకి వెళ్ళి ఏం వెళ్ళట్లేదండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉంటున్నాము. అన్నీ ఆన్లైన్లో తెప్పిస్తున్నాను, ప్రతిదీ ఆన్లైన్లో తెప్పిస్తున్నాను. అసలు ఏ షాప్కి ఎంటర్ అవ్వట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. ఫుల్ ఇంట్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. నువ్వు చూడకు చిన్న, నువ్వు మధ్యలో ఇలా అంటున్నాడు, అందుకని నేను మధ్యలో నవ్వుతున్నానండి. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి నాకు కూడా ఇంట్లో కూడా ఏంటో ఒక ఇదిగా ఉంటుందండి. అంత ఏదో ఫస్ట్లో కొంచెం రెడీ అవ్వటం ఇష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఏంటో చాలా విసిగ్గా ఉంటుంది ఇంట్లో కూడా రెడీ అవ్వడాలి అవన్నీను. బట్ ఏంటంటే మరి ఎంజాయ్ చేయాలి కదా, ఇట్లా కనీసం ఊరికి అట్లా ఉండద్దు, ఒక లోన్లీనెస్ అట్లా ఉండద్దు, ఎవరితో కలవలేకపోతున్నాము, అలా లేకుండా ఇలా రెడీ మంచిగా ఒకళ్ళొకళ్ళని చూసుకున్నాము. అయితే ఏంటంటే నేను ఇవన్నీ ఆన్లైన్లో తెప్పిస్తున్నాను. ఇవన్నీ నేను ఎక్కువ అమెజాన్కి బ్రాండ్ అంబాసిడర్ నన్ను పెట్టినా కూడా దండ. మళ్ళీ మా అసలు మొన్ననే ఇవి కూడా నేను లాస్ట్ వీకే తెప్పించాను, మొన్ననే ఇవి కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ ఊరికి ఆ బ్లౌజులు ఈ చీరలు ఇవన్నీ క్లమ్జీ అయిపోతాయండి. అందుకే మళ్ళీ లెంగ్త్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా టైము, సో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది అన్నాడు చిన్న. అందుకని ఇంకా నేను పార్ట్స్గా చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఈ షాపింగ్ అయితే 4-5 పార్ట్స్ ఉంటాయి నా దగ్గర, అన్నీ ఒక్కసారి అట్లా తెప్పించేసుకున్నాను. ఫస్ట్ ట్రిమ్మర్ గురించి చెప్పుకుందాము. ఈ ట్రిమ్మర్ చాలా చాలా యూస్ఫుల్ అండి. అసలు నిజంగా అంతకు ముందే తెలిసినట్టయితే ఎంత బాగుండేది అనిపిస్తుంది నాకు. ఈ పార్లర్కి వెళ్ళే బాధ తప్పేది కదా నాకు ఇంట్లో ఎంత పనన్నా చేస్తాను, కానీ బయట కంటే చాలా లేజీ నేను ఇంకా అసలు. ఇప్పుడు ఈ వీడియోస్ కూడా ఇంట్లో కాబట్టి చేయగలుగుతున్నాను, ఇప్పుడు బయటికి వెళ్ళి చేయాలంటే చేయలేను, ఎక్కడికన్నా ఏదైనా లొకేషన్కి వెళ్ళి చేద్దాం అన్నాడంటే చేయలేను. ఇంకా ఇంట్లో కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాను సరదాగా. ఈ ట్రిమ్మర్ గురించి చెప్పాలండి, ఐబ్రోస్కి యూజ్ అవుతుంది, 2-in-1 పర్పస్ అనమాట. ఐబ్రోస్కి ప్లస్ అప్పర్ లిప్ అండ్ ఫోర్ హెడ్ చాలా బాగా యూజ్ అయిందండి. అప్పర్ లిప్ ఫోర్ హెడ్ అని కాదు, ఫేస్ మీద హెయిర్ అంతా ఇలా అనుకుంటా ఇలా సర్క్యులర్ మోషన్స్ తిప్పుకుంటా ఇలా చేసేసుకోవటమే చాలా ఈజీగా ఉంది. ఇంత పెయిన్ అనేది కూడా లేదు నాకు అసలు. నేను 2 times యూజ్ చేశాను ఇప్పుడు వచ్చిన తర్వాత. నేను లాస్ట్ మంత్ తెప్పించాను దీన్ని, 2 times యూజ్ చేశాను, చాలా బాగా యూజ్ అయింది. అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుందండి, డ్రై స్కిన్ అని కానీ వెట్ స్కిన్ కానీ అసలు ఎవరైనా యూజ్ చేసేయచ్చు. కాకపోతే ఏజ్ 15 years అబవ్ వాళ్ళే యూజ్ చేయాలండి, చిన్న కిడ్స్ మాత్రం వద్దు. 15 years అబవ్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి. అసలు ఏదైనా కూడా మనం ఫేస్ ప్యాక్లు అనే కానీ ఇట్లాంటివి ఏదైనా కూడా మనం అబవ్ 15 years ఎప్పుడైనా సరే, బిలో 15 years వాళ్ళు వద్దు అసలు. అట్లాగే ఎంకరేజ్ చేయొద్దు ఎవరు కూడా, అసలు మంచిది కాదు. తర్వాత ఏంటంటే స్కిన్ అంతా కొంచెం ఇదైపోతుంది కాబట్టి ఏజ్ని బట్టి కూడా కొంచెం చేంజెస్ వస్తాయి కాబట్టి అప్పుడు మనం దేన్ని యూజ్ చేసినా కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమనిపించదు. చిన్నపిల్లలు ఏంటంటే బేబీ స్కిన్ కదండి, చాలా ఇదిగా ఉంటుంది, లేతగా ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్. సో ఏంటంటే పిల్లలకి వద్దు, అబవ్ 15 టీనేజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు.
ఇది అసలు ఛార్జింగ్, ఇది ఛార్జర్ అండి, సెల్ కాదు ఛార్జర్. ఇట్లా ఇది అనమాట క్యాప్, ఇట్లా ఉంటుంది. ఇది నా పేరెంట్స్. ఛార్జర్ కూడా ఏంటంటే ఓన్లీ హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అది మనం 3-4 టైమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకున్నాం అంటే చాలు. దీని యొక్క ప్రైస్ కూడా మనకి అఫోర్డబుల్గానండి. అసలు అది 600 రూపీస్ బిలోనే. ఇది అంటే కరెక్ట్ రేటు నాకు గుర్తుకులేదు, 550 అట్లా ఉంది. అంటే 600 లోపు అనుకోండి, ఇంకా అంతే, అంతకు మించలేదు. ఎవరైనా మనం కొనుక్కునే ఇది ఉంటుంది కదా, 600 బిలో అంటే ఎక్కువ కాస్ట్లీ అంటే ఉండటానికి ఉన్నాయి. 2000 ఉన్నాయి, 5000 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అంత అనవసరం, దీనికి అంత బడ్జెట్ అనవసరం అనిపించింది నాకు. అందుకని ఇది చాలా అనిపించింది, తెప్పించుకున్నాను. అందుకని దీని గురించి రివ్యూ ఇద్దాం అనుకున్నాను. ఎక్కువ రేట్స్ ఏం పెట్టవసరం లేదు, తక్కువ మనీతో కూడా ఇట్లాంటివి మంచిగా మనకి అవైలబుల్గా ఉన్నాయి అని చెప్దామని చెప్పి నేను దీని గురించి రివ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు ఇక ఇలా ఆన్ చేసుకోవటం అండి, ఇలా ఆన్ చేసుకోవటం, ఇలా ఆఫ్ చేసుకోవటం. ఇలా ఆన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా పెట్టి ఇలా 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 నేను ఇప్పుడు నిజంగానే స్కిన్ మీద పెట్టేశాను. అంటే ఏం లేదు కదా, మీకు చూపిస్తానికి ఇలా 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 సర్క్యులర్ మోషన్ ఇట్లా ఇట్లా అనేసుకోవటమేనండి. చాలా ఈజీ, ఇలాగా ఇలా అనేసుకోవటం చాలా ఈజీ అనమాట. ఈజీ టు క్యారీ కూడా. హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని కూడా మనం వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అంటే మనం బయలుదేరేటప్పుడు ఎలాగూ చేసుకొని వెళ్తాం కాబట్టి ఒకవేళ 1 మంత్ అట్లా ఉండాల్సి వస్తే, ఎక్కడికైనా వెళ్ళి ఒక 1 మంత్ అలా ఉండాల్సి వస్తే కనుక కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లు వేసుకొని వెళ్తేనే బెస్ట్. ఓన్లీ 1 వీక్ అనుకోండి, ఇంట్లో చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా, దీని రివ్యూ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనందరికి ఎంతో ఇంట్రెస్ట్ అయిన శారీ అండి. దీని గురించి కూడా నేను రివ్యూ ఇద్దాం అనుకున్నాను. అసలు ఎంత బాగుందంటే ఈ శారీ, ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను. చూసారా, సూపర్ ఉంది శారీ. అసలు ఇట్లాంటిది చెక్స్ టైపు ఇట్లాంటివి ఎన్ని ఉంటాయండి. మనం షాప్కి వెళ్తే 20,000 అలా ఉంటాయి కదా, ఇట్లా ఉంటుంది శారీ అంతా. ఇలా ఉంటుంది, ఎంత బాగుందో చూసారా. చెక్స్ బ్లూ, ఆరెంజ్, రెడ్, మధ్యలోనే గోల్డ్. ఇట్లా రెడ్ మీదే మళ్ళీ ఇట్లా ఇట్లా ఫ్లవర్స్, దీంట్లోనేమో మళ్ళీ ఇట్లాగా వీల్స్ టైప్లో ఇట్లాగా రంగోలీగా ఇదంతా చూసారు. ఇట్లా రంగోలీ టైప్లో బోర్డరు, క్రీపర్ ఫ్లవర్, ఇట్లా ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ క్రీపర్ ఫ్లవర్, అట్లా క్రీపర్, ఇట్లా కాంబినేషన్ కూడా సూపర్ ఉంది కదా. సో ప్రెటీ శారీ. ఇది ఎంత గెస్ చేయండి, ఇంత అందమైన శారీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుసు కదా, నేను ఏదైనా కూడా చాలా 500. ఇంకొకసారి గెస్ చేయి. 1000. అంతేనండి. ఇది 1000 రూపీస్ శారీ. ఇది సూపర్ ఉంది కదా అసలు. అంతేనండి, నేను అన్ని ఇట్లాంటివే కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక్కసారి కట్టుకుంటాను, మళ్ళీ రెండోసారి దాన్ని కట్టబుద్ధి కాదు. రెండోసారి కట్టినప్పుడు అంత మనీ ఎందుకు స్పెండ్ చేయటం అన్నట్టు నేను దాంతో నాకు ఇట్లాగా తక్కువ రేట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం లుక్ వైజ్గా కూడా చాలా బాగుండాలన్నమాట, వర్త్ ఉండాలన్నమాట. 1000 రూపాయలని కాదు, 1000 రూపాయలు కాదు, 20,000 రూపీస్ అన్న వర్త్ ఉండాలి 1000 రూపాయలు తీసుకున్నా కూడా. చూసారా ఎంత బాగుందో అసలు. నేను మీకు ఇట్లా చూపిస్తాను. ఇంకా దీని గురించి ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు. ఇట్లా స్టెప్స్ పెట్టుకొని చూపిస్తాను మీకు. కింద ఫ్లోర్ చాలా నీట్గా ఉంటుందండి, అందుకని నేను ఎడపడ పడేస్తున్నాను. ఇట్లా ఉంటుంది శారీ అంతా, ఇలా ఉంటుంది. సూపర్ ఉంది కదా చింతండ్రి. ఈ కాంబినేషన్ నచ్చిందా నీకు? చూసారు ఇలా ఉంది అసలు. క్లాత్ కూడానండి ఎంత బాగుందో అసలు. దీని యొక్క టెక్స్చర్ అనేది చక్కగా, థిక్నెస్ కానీ ఎంత బాగుందో అసలు. మళ్ళీ లోపల కూడా మనకేమీ పట్టకుండా ఇట్లా కొన్ని పట్టు శారీస్కి అయితే ఇలా థ్రెడ్స్ ఉంటాయి కదా, కాస్ట్లీ శారీస్కి కూడా ఉంటాయి ఇట్లా థ్రెడ్స్ ఉండి ఊరికే పట్టీలకి పట్టేస్తూ ఉంటాయి, బ్యాంగిల్స్కి పట్టేస్తూ ఉంటాయి. ఇది అసలు పట్టను కూడా పట్టదు, అంత ఈజీగా ఉంది అసలు. ఇది మెటీరియల్ సాఫ్ట్ ఉంది, లోపల కూడా పైన సాఫ్ట్, ఇన్నర్ కూడా సాఫ్ట్గా ఉంది మెటీరియల్.
నాకు చాలా బాగా నచ్చింది రాగానే. బ్లౌజ్ మొన్ననే స్టిచ్చింగ్ ఇచ్చానండి, అది ఇంకా రాలేదు, అందుకని నేను చూపించట్లేదు మీకు. బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్గా వచ్చింది, బాగుంది. బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చింది అనమాట, ఇట్లా డైమండ్ షేప్ ఇట్లా వచ్చింది. సేమ్ ఇదే బ్లౌజ్, ఇదే కట్ చేసినప్పుడు నేను చూసా, సేమ్ ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. అసలు ఈ వర్క్ బ్లౌజులు అవన్నీ అనవసరం అండి, చక్కగా ఇట్లాంటి శారీస్కి సింపుల్ బ్లౌజెస్ వేస్తేనే బాగా అనిపిస్తుంది. ఇదే చాలా హంగామాగా ఉంటుంది, నగలు ఒక పెద్ద హంగామా ఉంటాయి, మళ్ళీ బ్లౌజులు ఎందుకు హంగామా వద్దు, ప్లెయిన్ ఉంటేనే చక్కగా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుంది కదండి. ఏది వేసుకున్నా కూడా అట్లా డిగ్నిఫైడ్ లుక్ అనేది ఉండాలి. ఓకే, ఇదనమాట శారీ యొక్క ప్రైస్ కూడా చెప్పాను కదా, 1050 రూపీస్ ఈ శారీ అమెజాన్లో. మీరు అమెజాన్లో నేనేమి లింక్స్ ఏమి ఇవ్వనండి, ఎందుకంటే అమెజాన్లో మనకి పట్టు శారీస్ అన్ని మనం టైప్ చేసామనుకోండి అన్ని శారీస్ వస్తాయి, అందులో డెఫినెట్గా ఈ శారీ ఉంటుంది. ఓకేనా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇంకొకటి నాకు ఎంత నచ్చినాయనండి నిజంగా, వీడియో కోసం కదా, నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఇది చెప్తా. సూపర్. నేను అసలు వచ్చినప్పుడు అయితే షాక్ అయిపోయాను నేను, అసలు ఇట్లాంటివి కూడా అసలు అమెజాన్లో ఉన్నాయా అని. అంటే నేను ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే నాకు కొంచెం చిన్నగా కనపడి, ఇవి తెచ్చిన తర్వాత చూసాను ఎంత సో ప్రెటీ అండి. అసలు గోల్డ్ కూడా పనికిరాదు అసలు, ఇదైతే అచ్చం గోల్డ్ లుక్కే ఉంది. ఈ బుట్ట అయితే అంత బాగుంది అసలు. ఇందులో అయితే నిజంగా ఎమరాల్డ్స్ లాగా రియల్గా ఉన్నాయండి, అసలు నమ్మండి మీరు నమ్మకపోండి, రియల్గా ఉన్నాయి అసలు. ఈ ఎమరాల్డ్స్ లాగా ఉన్నాయి, ఇవేమో పర్ల్స్, చుట్టూది ఇట్లాగా పర్ల్స్ ఇట్లాగా గుత్తులుగా ఇట్లా బాగుంది మొత్తం చుట్టూతో కూడా. కిందేమో బుట్ట వచ్చింది, బుట్ట కిందేమో ఇట్లాగా మువ్వలు, మళ్ళీ పర్ల్స్ మువ్వలు వచ్చినాయి. ఎంత బాగుందో చూసారా అసలు. నిజంగా అసలు ఇది కలర్ కూడా మనకి గోల్డ్ కలరే ఉందండి. ఇప్పుడు 1 గ్రామ్ అంటే జనరల్గా ఒక రెడ్డిష్ కలర్లో అట్లా ఉంటాయి కదా, లేకపోతే డార్క్ అన్న ఉంటాయి, లేకపోతే డల్ అన్న ఉంటాయి. ఇదేంటంటే అచ్చం గోల్డ్ లుక్కే ఉంది, ఎంత బాగుంది అసలు. బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా మనకి ఈజీగా పెట్టుకునేటట్టుగా, ఎవరు ఎంత చిన్న హోల్ ఉన్న వాళ్ళకైనా పడుతుంది, ఇట్లాంటిది ఇచ్చాడు బ్యాక్ సైడ్. ఎంత బాగుందో చూసారా. ఇవన్నీనేమో ఎమరాల్డ్స్ ఏమో ఫస్ట్ సెంటర్లో ఒకటి, చుట్టూతా ఇట్లాగా డైమండ్ షేప్ ఒకటి వచ్చింది, మళ్ళీ దాని చుట్టూతా ఏంటంటే సర్క్యులర్ స్టోన్స్ వచ్చినాయి. మళ్ళీ అన్ని ఎమరాల్డ్స్, అవన్నీ గ్రీన్ కలర్. తర్వాత పోల్స్, తర్వాత బుట్ట కింద ఇట్లా హ్యాంగింగ్. బాబా ఎంత బాగున్నాయి చూసారా అసలు. పెట్టుకొని చూపించమంటారా? వద్దు, చూపిస్తా, షూర్, ఖచ్చితంగా చూపిస్తా. ఓకేనా. సరే, ఎంత బాగుందయ్యా అసలు. కాకపోతే ఇందులో ఒకటేనండి, కొంచెం ఒక 1 అవర్ అయినా 1 అవర్ కంటే మనం పెట్టుకోగలం, కానీ డే అంతా పెట్టుకొని ఉండాలంటే కొంచెం ఇవి హెవీగా ఉన్నాయి కదా, కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. జస్ట్ 1 అవర్ 2 అవర్స్కి అయితే ఈజీగా పెట్టేసేసుకోవచ్చు. చాలా అంటే ఇంకా నేను మిర్రర్లో చూసుకోలేదు, చూసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో అని నేనే జడ్జి చేసేసుకుంటాను. ఇంకా చాలా బాగున్నాయి కదా. దీని ప్రైస్ ఎంతంటే 600 బిలోనేనండి. ఇది 550 అలా, 600 కూడా కాదు, 500 బిలోనే, 450 అలా ఉంది. మీరు అయినా కూడా అమెజాన్లో ఇట్లా 1 గ్రామ్ జ్యువెలరీ అంటే వచ్చేస్తుంది. ఇవి ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా ఉందండి, ప్యాకింగ్ అసలు ఇట్లా ఎంత బందోబస్తుగా వచ్చిందంటే అంత బందోబస్తుగా వచ్చిందండి. అసలు ఎంత కూడా డ్యామేజ్ అవ్వకుండా అంత నీట్గా వచ్చింది. దీంట్లో కవర్ చేసి దీని మీద పెట్టి దాన్ని దీంట్లో పెట్టి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. మెయిన్ ఇట్లాగా పెద్ద హ్యాంగింగ్ టైపు అట్లాంటివి పెట్టుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, మనం గోల్డ్ పెట్టుకొని అంటే ఎఫర్ట్ చేసేవాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ మనం చేయలేము ఇట్లాంటి 1 గ్రామ్కి వెళ్ళిపోదాం అన్నోళ్ళకి మాత్రం ది బెస్ట్ అనమాట. ఇట్లాంటివి చూజ్ చేసుకోవచ్చు.
నేనైతే ఇట్లాంటివే పెట్టుకుంటానండి. అంత గోల్డ్గా ఉన్నా సరే నాకు చాలా చాలా ఇష్టం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పెట్టుకోవాలంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేను ఇంకా అసలు. ఇవండి నా యొక్క అమెజాన్ ఐటమ్స్ రివ్యూ. ఈ మూవీ రివ్యూ చూసి బాగా ఎంజాయ్ చేశారండి. చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.